హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కేవలం మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 27,000 వరకే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 50 years లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. ఏపీ, తెలంగాణ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక సైనిక్ స్కూల్స్లో రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, సో మనకి టోటల్గా వచ్చేసి 2 pages అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 pagesకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకుని సో ఇందులో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఇక్కడ మీరు రైట్ సైడ్లో బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఫోటో అతికించేసి సో దాని మీద మీరు సిగ్నేచర్ పెట్టేసేసి అన్ని డీటెయిల్స్ అనేవి మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు దానికి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ వచ్చేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. సో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ మనకి 1st June వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్లోపు అయితే మనము అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. సో మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. బట్ మీకు ఇందులో మనకి అవసరం ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఏదైతే 9 ఉందో సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, హాస్టల్స్కి సంబంధించి వార్డ్ బాయ్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా దీన్ని మనము హాస్టల్ వార్డ్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటాం, మ్యాట్రన్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటాం. సో దీనికి సంబంధించి జనరల్ కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 27,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 1st June 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు దానికి సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి ఇక హాస్టల్స్లో మీరు వర్క్ చేయాలి కాబట్టి మీకు ఫ్రీగా అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఫ్రీగా ఫుడ్ కూడా అదే స్కూల్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే చదువుంటారో లైక్ మనకి బైపీసీ కానీ ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. 25,000 వరకు శాలరీ ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి. ఇది కూడా మనకి జనరల్ కేటగిరీలో ఉంది. 21 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మినిమం మీరు 50% ఆఫ్ మార్క్స్తో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇదే నోటిఫికేషన్లో ఆర్ట్ మాస్టర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే సో ఆ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోండి. ఇంకా మనకి టీజీటీ సోషల్ సైన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి టీజీటీ హిందీ సబ్జెక్ట్లో వేకెన్సీ ఉంది. అలాగే టీజీటీ మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ టీజీటీ పోస్టులకి అయితే మీకు 40,000 వరకు సాలరీ ఉంటుంది. 21 నుంచి 50 years లోపు ఏజ్ ఉండాలి. మీరు మినిమం 50% మార్కులతోటి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి సంబంధిత సబ్జెక్ట్స్లో మీరు బీఈడీ అనేది చదివండి.
సీటెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలన్నమాట. ఇది మనకి టీజీటీకి సంబంధించి ఎలిజిబిలిటీ అనమాట. సో ఇక్కడ మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ విషయంలో చూసినట్లయితే మనకి ఇక్కడ హాస్టల్ వార్డెన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా 10th క్లాస్ పాస్ అయి ఉండి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లో 7th పేజీ అండ్ 8th పేజెస్లో ఇచ్చారు. సో ఇవి మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ 10th మెమోలో ఎలా ఉందో ఆ విధంగా డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఫాదర్ నేమ్, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ వైఫ్ నేమ్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, తర్వాత మీ క్యాస్ట్, తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో మీరు ఓన్లీ 10th చదివితే 10th డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, లేకుంటే మాత్రం సో ఇది ఖాళీగా వదిలేయకుండా ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత కంప్యూటర్ కోర్సెస్ ఏమైనా మీరు చేసి ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీకు ఉన్నటువంటి హాబీస్ ఏంటి అది కూడా ఇవ్వాలి. తర్వాత ఎనీ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేస్తున్నారు ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయాలి. తర్వాత డీడీ అనేది తీయాలి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అయితే జనరల్ ఓబీసీ వాళ్ళైతే 250, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం ఎటువంటి ఫీజు లేదనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగానే అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 250 రూపీస్ డీడీ తీయాలి. ఏదైనా బ్యాంకుకి వెళ్ళేసి మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సటారా పేయబుల్ ఎట్ సటారా అని చెప్పేసి పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీతో పాటు మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకొని అది మనకి పిన్ కోడ్ వచ్చేసి 9/4 సైజ్ అని చెప్పేసి ఇచ్చారు. 56 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది దాని మీద అతికించాలి. ఎందుకు అంటే మనకి ఇది అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు ఇందులోనే పంపిస్తారు కాబట్టి దాంతోపాటు ఆధార్ కార్డు కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మనకి ఇక్కడ వాళ్ళు ఏదో అడ్రస్ అనేది మెన్షన్ చేశారు, పోస్టల్ అడ్రస్, ఆ అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మీకు సెలక్షన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ద్వారా మీకు సెలక్షన్ చేస్తారనమాట. సో మనకి స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి మీరు అప్లికేషన్స్. ఇక్కడ అప్లికేషన్స్ పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సటారా 415001 మహారాష్ట్ర. ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి సైనిక్ స్కూల్ సటారా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకొని మీకు ఇనీషియల్ పోస్టింగ్ ఇక్కడ ఈ యొక్క సైనిక్ స్కూల్ సటారాలో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరికి అయితే మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ పెడతారు, 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ అయినప్పటికీ కూడా సో మనకి ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటే అప్పుడు మీకు ఇది డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.